వస్తుంది. అంటే క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రీస్తు, మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. క్రిస్మస్ అంటే ఏదో మనము పండగ వస్తుంది కదా, కొత్త బట్టలు ధరిస్తున్నాము, కొత్త బట్టలను మనం వేసుకుంటున్నాము, పిండి వంటలు మనం చేసుకుంటున్నాము, అది కాదు. కానీ క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క జననం గురించి, దేవుని యొక్క మరణం గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి ఎవరైతే సువార్తను ఈ క్రిస్మస్ మాసంలో ఎవరెవరైతే సువార్తను ప్రకటిస్తారో, దేవుని యొక్క దూతలు గొల్లల దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే ప్రజలందరికీ కలగబోహు మహగొప్ప సువార్త అనేసి ఏ విధంగా అయితే బోధించినాయో, మనము కూడా చాలా మంది జ్ఞానహీనులు ఎవరు ఉన్నారు, చాలా మంది బైబిల్ జ్ఞానం తెలియక, చాలా మంది బైబిల్ చదవలేక, చాలా మంది పాపంలో పడి నశించిపోవచ్చున్నారు, చీకట్లో ఉండి నశించిపోవచ్చున్నారు. వారి కొరకు మనము సువార్తను ప్రకటించి దేవుని యొక్క ప్రేమను